Like, share and subscribe to Inspire Media. హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ పాన్ ఇండియా సినిమా తీసామని చెప్పి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి సాగదీయడం, సముద్రం బ్యాక్గ్రౌండ్ లో ఓ సీక్వెన్స్ తీసి పదే పదే రిపీట్ చేసి బోర్ కొట్టించడం, బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ లైన్ తో ఓ కథ రాసి 2,000 కోట్లు వసూళ్లు చేస్తామని రెచ్చిపోయి ప్రకటనలు చేయడం గత 4-5 నెలలుగా చూస్తున్నాం. ఇలాంటి ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ అసలు పాన్ ఇండియా లెవెల్ అంటే ఏంటో చూపిస్తా, తెలుగోడి సత్తా ఇది అని నిరూపిస్తా, హీరో అంటే ఇలా ఉండాలరా అని ఆశ్చర్యపరుస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు పుష్పరాజ్. పుష్ప 2లో బన్నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మన తెలుగు హీరోలోనే కాదు, ఇండియన్ హీరోస్ లో ఇంతటి స్థాయిలో ఆకట్టుకునే మొనగాడు ఇంకెవ్వరూ లేరు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకో డీటెయిల్ గా చూద్దాం. పుష్ప 2 చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ లో అల్లు అర్జున్ పెట్టిన కష్టం, సుకుమార్ ప్లానింగ్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నిజంగా బ్లడ్ పెట్టి తీశారు అనే మాట చెప్పేయచ్చు అనిపిస్తుంది. చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఇవాళ రేపట్లో ఓ స్టార్ హీరో బాడీ మజిల్ బిల్డింగ్ అంటే కర్వ్స్ అండ్ టోన్డ్ బాడీ ఉండటం సాధారణం. కానీ కాయా కష్టం చేసి చందనం దుంగలు మోసి రాటు తేలిన హీరో ఎలా ఉంటాడో అల్లు అర్జున్ని చూస్తే అర్థమవుతుంది. సాలిడ్ ఉంటాడు కానీ 6 ప్యాక్ టైప్ కాదు, మాస్ పొగరు ఉట్టి పడుతూ ఉంటుంది. పుష్ప ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ కథలో మెచ్యూరిటీ ఉన్నట్టే హీరో అపీల్లో కూడా చాలా తేడా ఉంటుంది. ఇదంతా బన్నీ ఫిజికల్ అపీరెన్స్ లోనే కనిపించేస్తుంది. ఇదే అసలు పాయింట్. సినిమా మొదటి 5 నిమిషాల్లో తెరగేసి కట్టి వేలాడదీసిన సీన్ లో అమాంతం వోల్టేజ్ ని పెంచేశాడు సుకుమార్. ఇంతకు ముందు కొందరు మాట అనేవాళ్ళు, బన్నీని క్లోజ్ ఫ్రేమ్ లో చూపించరు, స్టైలిష్ స్టార్ అనే బ్రాండ్ తో నెట్టుకొచ్చేస్తున్నాడు అని చాలా మంది యాంటీ ఫ్యాన్స్ మాట్లాడుకునేవాళ్ళు. కానీ గంగవ్వ జాతరలో క్లోజ్అప్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐలైన్ షార్ట్స్ చూస్తుంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ లో అల్లు అర్జున్ 1-2 కాదు, ఏకంగా 10 మెట్లు అమాంతం ఎక్కేశాడు. ఆ తర్వాత అసలు క్లైమాక్స్ కి ముందరొచ్చే రెస్క్యూ ఫైట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్. హీరోకి కాళ్ళు చేతులు కట్టేసిన ఫైట్ చేయడం అనేది మాస్ సినిమాల్లో, అందులోనూ మన తెలుగు సినిమాల్లో చాలా కామన్. అలా కట్టేసిన తర్వాత కూడా లోడ్స్ ఆఫ్ ఎనర్జీని చూపిస్తూ కన్విన్సింగ్ గా కనిపించడానికి కట్అవుట్ మాత్రమే కాదు, క్యాలిబర్ ఉండాలి. ఆ ఎనర్జీని చూశాక బన్నీ ఇక నుంచి పర్ఫార్మెన్స్ స్టార్ అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. తెలుగు తమిళంతో పాటు మలయాళం హిందీ భాషల్ని కూడా ఫ్లూయెంట్ గా నేర్చుకుని ప్రచారం చేయడం మొదలు మాల్దీవ్స్ జపాన్ బ్యాక్ డ్రాప్స్ లాంటివి సెట్ చేసుకోవడం వరకు పుష్పరాజ్ ప్లానింగ్ చాలానే ఉంది అని కాస్త ఆలోచించే వాళ్ళు ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. ఇంత డీప్ రూటెడ్ కాబట్టి సెకండ్ పార్ట్ తో ఆగకుండా థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది అని సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసేశాడు సుకుమార్. ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఇక రెగ్యులర్ పాటలు ఫైట్లు ఉన్న సినిమా మాత్రం చెయ్యడు అని అర్థమైపోతోంది. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమా కూడా ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ టచ్ చేయని జానర్ లో ఉంటుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం ఇదే. పుష్ప 2లో ఎనర్జీ చూసిన తర్వాత కేవలం మన తెలుగు భాషలోనే కాదు, ఇతర భాషల్లో కూడా బన్నీ సినిమా కోసం ఎదురు చూసే అభిమానులు రెడీ అయిపోయారు. ఆ ఫౌండేషన్ మీద తండ్రి సపోర్ట్ తో తాను బిల్డ్ చేసుకున్న మార్కెటింగ్ స్ట్రెంత్ ని ముందు పెట్టి బన్నీ కొత్త రేసు గుర్రంలా రెడీ అవుతున్నాడు అని అర్థమవుతోంది. అఫ్ కోర్స్ ఇన్ని చెప్పిన తర్వాత ఇంకో మాట కూడా చెప్పి తీరాలి. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి మాట్లాడుతున్న తీరు మీద కొందరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. మరీ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారని కొందరు, ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడని ఇంకొందరు అన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అదంతా ఓన్లీ కాన్ఫిడెన్స్ అని. అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత, ఎవ్రీ డీటెయిల్ వర్కౌట్ చేసిన తర్వాత సక్సెస్ మీద నమ్మకమే కాదు, కాస్తంత టోన్ మారడం కూడా సహజమే. అందుకే సక్సెస్ మీట్లో బన్నీ ఒప్పుకున్నాడు కదా, మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇదంతా మీరిచ్చిన సక్సెసే, అదంతా మీరిచ్చిన సెలబ్రేషనే అని అందరూ గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ దట్ ఐ హావ్ డన్ దిస్ అటెంప్ట్. ఆ ఒక్క మాటతో అందరూ సాటిస్ఫై అయ్యేలా చేసేశాడు. అవును, ఇంతకీ మీరేమంటారు? బన్నీలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు ఇంకెవరున్నారు? ఓ తెలుగు భాషలోనే కాదు, ఇంకా ఏ భాషలో అయినా ఉన్నారా? మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe to Inspire Media.